Oracle 9i ద్వారా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా మేనేజ్ అవుతుందో చూస్తాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినట్లయితే డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది సాఫ్ట్వేర్ అండి. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. దేనికి యూజ్ చేస్తాం? టు మేనేజ్ ది డేటా, టు మ్యానిపులేట్ ది డేటా. అంటే డేటాబేస్లో ఉన్న డేటాని యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, డిస్ప్లే చేయాలన్నా మనం వాడే సాఫ్ట్వేర్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. దీనికే డేటాబేస్ మేనేజర్ అని, డేటాబేస్ ఇంజిన్ అని కూడా పేర్లు ఉన్నాయి. అయితే ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసినట్లయితే రకరకాలుగా ఓల్డెన్ డేస్ నుంచి డెవలప్ అవుతూ వస్తూ ఉంది. అవే ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, లేదంటే డేటా మోడల్స్, లేదంటే డిబిఎంఎస్ టైప్స్ అని కూడా అంటాం. ఫస్ట్ అదే హెచ్డిబిఎంఎస్ హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అట్లానే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎన్డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓడిబిఎంఎస్ ఆబ్జెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అట్లానే ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేటెస్ట్ వన్. మరి ఫస్ట్ చూసినట్లయితే హెచ్డిబిఎంఎస్లో హైరార్షియల్ మేనర్లో డేటా అంతా కూడా మేనేజ్ కావడం జరుగుతుందండి. అయితే ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా డేటా లింక్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఉండే రిలేషన్షిప్ ఎలా హైరార్షియల్లో ఉంది కాబట్టి 1 to many రిలేషన్షిప్స్ మాత్రమే కుదురుతాయి. సో 1 to many రిలేషన్షిప్స్ మాత్రమే కుదిరినప్పుడు డేటా డూప్లికేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే స్టోర్ అయిన డేటానే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ స్టోర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా డేటా స్ట్రక్చర్లో ఏదైనా మాడిఫై చేయాలంటే టోటల్ డేటాబేస్ స్ట్రక్చర్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉండేది. మరి వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే లోటస్ నోట్స్ స్టిల్ కొన్ని యూజ్ చేస్తున్నారు కొంతమంది. ఐబిఎం వల్ల ఐఎంఎస్ సిస్టమ్స్, ఇవి హెచ్డిబిఎంఎస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరి హెచ్డిబిఎంఎస్ తర్వాత మనకి ఎన్డిబిఎంఎస్ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. అయితే దీంట్లో డేటా ఇన్కన్సిస్టెన్సీస్ అనేది లేదు హెచ్డిబిఎంఎస్లో లాగా. అయితే ఇక్కడ నెట్వర్క్ ద్వారా అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి డేటాకి మధ్యలో పెట్టుకున్నప్పుడు ఈ నెట్వర్క్ లాగా డేటా రిలేషన్షిప్స్ మేనేజ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా కాంప్లెక్స్గా ఉండేదన్నమాట. డేటాబేస్ మీద ప్రోగ్రామింగ్ రాయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా. సో ఇక్కడ ఆ స్ట్రక్చర్ని మోడిఫై చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. మరి ఐబిఎం వల్ల ఐడిఎంఎస్ ఇవంతా కూడా ఎన్డిబిఎంఎస్కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ఎన్డిబిఎంఎస్ని ప్రస్తుతం ఎవరు యూజ్ చేయటం లేదు. అయితే నెక్స్ట్ వచ్చిందే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. పైన చెప్పిన హెచ్డిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్లోని ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ టేబుల్స్ రూపంలో డేటాని స్టోర్ చేస్తూ వాటికి మధ్యలో రిలేషన్షిప్స్ మేనేజ్ చేస్తూ ఎస్క్యూఎల్ అనే స్పెషల్ లాంగ్వేజ్ ద్వారా
ఆ టేబుల్స్లో ఉండే డేటాని ఆ టేబుల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ యొక్క డేటా డూప్లికేషన్ కానీ లేదంటే కాంప్లెక్స్ నెట్వర్క్ కానీ ఇక్కడ ఉండదు. సో ఈ ఆర్డిబిఎంఎస్ని ఈఎఫ్టి కార్డ్ అనే అతను తన టీం ద్వారా డెవలప్ చేయడం జరిగిందండి. ఓకే, అయితే అరాకిల్, ఎస్క్యూఎల్ సర్వర్ ఆల్మోస్ట్ ఉండే డేటాబేసెస్ అన్నీ కూడా తర్వాత వచ్చిన డేటాబేసెస్ అన్నీ కూడా డేటాబేస్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఆర్డిబిఎంఎస్నే ఫాలో అవుతూ వచ్చాయండి. తర్వాత ఓడిబిఎంఎస్ ఆబ్జెక్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే డేటా అనేది ఆబ్జెక్టుల రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మనం C++లో జావాలో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. అలాంటి ఆబ్జెక్ట్స్ లోపల డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట. అంటే C++, జావా ఇట్లాంటి ప్రోగ్రామింగ్ ద్వారా. ఇక్కడ పైన ఆర్డిబిఎంఎస్లో చెప్పినట్లుగా సపరేట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజీ ఇట్లాంటివేమీ డేటాని మేనేజ్ చేసేదానికి సబ్ లాంగ్వేజెస్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఈ ఓడిబిఎంఎస్లో ప్రోగ్రామింగ్ కూడా చాలా సింపుల్గా ఫినిష్ అయిపోయేది. అయితే లార్జ్ డేటాబేస్ని మెయింటైన్ చేసేటప్పుడు ఈ ఓడిబిఎంఎస్ కంటే ఓఆర్డిబిఎంఎస్ బాగుంటుంది అనే ఉద్దేశంతో, అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆబ్జెక్ట్స్లోనే డేటా స్టోర్ అవుతుంది. కానీ ఆ ఆబ్జెక్ట్స్ని ఎక్కడ మెయింటైన్ చేస్తారు? రిలేషనల్ డేటాబేస్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఓఆర్డిబిఎంఎస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఓడిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ అని చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్గా మనం వాడే అరాకిల్ డేటాబేస్ కానీ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడాను ఓఆర్డిబిఎంఎస్ని ఫాలో అవుతున్నాయండి. సో చాలా ఎఫిషియెంట్గా ఈ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది వీటిల్లో జరుగుతూ ఉంది. ఓకే.